హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ఎవరైనా ఫస్ట్ టైమ్ గాని నా ఛానల్ విజిట్ చేసినట్టయితే నా ప్రీవియస్ వీడియోస్‌లో డయాబెటిస్‌ని ఏ విధంగా రివర్స్ చేసుకోవచ్చని చాలా సింపుల్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయండి. అలాగే వాటర్‌ని యూజ్ చేసుకొని మన బాడీ వెయిట్ అనేది ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది కూడా నేను వీడియో చేశాను. వీలైతే ఖచ్చితంగా ఒకసారి వాచ్ చేయండి. ఇక మన టాపిక్‌లోకి వెళ్ళిపోతే వినాయక చవితి అనేది అయిపోయిందండి. సో, ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తే ఖచ్చితంగా మనకి కంటి ముందు కనిపించే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది సీతాఫలం. సో, ఈ సీతాఫలం అనేది భూమి మీద ఒక అమృతంతో సమానం. ఎవరైనా నిజంగా అమృతం తిన్నారో, లేపోతే అమృతం తాగారో, తాగలేదో తెలీదు గానీ, బట్ చాలా మంది ఈ ఫ్రూట్ తింటే అమృతం తిన్నంత, లేపోతే అమృతం టేస్ట్ చేసినంత ఆనందంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా 45+ వోళ్ళు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 45+ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ సీతాఫలం తింటే ఆహా! అని అంటారు. అలాంటి సీతాఫలం తింటే నిజంగా డయాబెటిస్ అనేది పెరుగుతదా? నిజంగా ఒక ప్రకృతి నుంచి వచ్చిన ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే, లేపోతే ఏదైనా ఒక ఆహార పదార్థం ఉందంటే, ఎటువంటి పాలిష్ పెట్టకుండా, ఏమీ లేకుండా తిన్నా సరే, నిజంగా మనిషికి డయాబెటిస్ అనేది పెరుగుతదా? అలాగ గాని డయాబెటిస్ పెరిగితే, మరి దీనికి సూపర్ ఫ్రూట్ అని పేరెందుకొచ్చిందండి? నిజంగా ఇది సూపర్ ఫ్రూట్స్‌లో ఖచ్చితంగా ఇది చాలా సూపర్ ఫ్రూట్ అండి. డయాబెటిస్ కన్నా ముందు మనం ఇంకొక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడాలి. డయాబెటిస్ అనేది ఒకసారి పక్కన పెట్టండి. ఈ సీతాఫలంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది దీని న్యూట్రిషన్ వాల్యూ దీనికుంటది. బట్ అన్ని ఫ్రూట్స్‌లో ఒక ఎలిమెంట్ అనేది ఉంటదండి. అలాగే దీని ఇంపార్టెన్స్ గాని చూసుకుంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు మెయిన్ వర్షాకాలం అండి. ఈ వర్షాకాలంలో మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు సీఆర్‌పీకి చాలా మంది గురవుతారు. సీఆర్‌పీ అంటే నథింగ్ బట్ సి రియాక్టివ్ ప్రోటీన్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్. బ్లడ్‌లో ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరిగిపోతది. సో, ఆబ్వియస్‌గా ఫీవర్ అనేది 103, 104 కూడా టచ్ అవుతది. సో, అలాంటి కండిషన్ నుంచి బయటపడడానికి మీరు వర్షాకాలం ఎంటర్ అయిన వెంటనే మీకు ఎప్పుడైతే ఈ ఫ్రూట్ కనిపించిందో ముఖ్యంగా మీ పిల్లలకి సీజన్ మొత్తం కూడా ఈ ఫ్రూట్ తినిపించండి. వాళ్ళు ఎటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్స్‌కి గురవ్వకుండా వాళ్ళుంటారు. బట్ అలాగా ఈ సీతాఫలం గాని కరెక్ట్‌గా పని చేయాలి అంటే, మన బాడీలో కరెక్ట్‌గా పని చేయాలి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు అంటే, బ్లడ్ ఇన్ఫెక్షన్స్‌కి కారణమైన ఫుడ్ ఏదైతే ఉందో అది మనం ఆఫ్ చేసేయాలి. సో, బ్లడ్ ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన ఫుడ్ ఏంటండి? రైస్. ఫస్ట్ వచ్చేది రైస్. ఎందుకంటే మనం 3 పూట్ల పొద్దున్న ఇడ్లీ, లేపోతే దోస, బోండా, బజ్జీ ఇయ్యే తింటాం. నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసరికి రైస్, నైట్ వచ్చేసరికి రైస్. అంటే అక్కడ ఓన్లీ కార్బోహైడ్రేట్, నథింగ్ బట్ షుగర్. సో, అది ఎలిమినేట్ చేసి ఈ ఫ్రూట్ గాని మీరు తీసుకుంటే మీ పిల్లలకి ఎటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది రాదు. ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఈ ఫ్రూట్ అనేది అంత బాగా యూజ్ అవుతది ఏ మనిషికైనా సరే. ఓకేనండి. ఖచ్చితంగా మీ పిల్లలకి మీరు ఈ ఫ్రూట్ తినండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో విషయానికొస్తే డయాబెటిస్. నిజంగా ఈ ఫ్రూట్ తింటే డయాబెటిస్ గాని వస్తే మరి ఈ ఫ్రూట్‌కి సూపర్ ఫ్రూట్ అని పేరు ఎందుకొచ్చింది? ఇది సూపర్ ఫ్రూట్ అనకూడదు కదండీ! ఇదొక విషం అని చెప్పి అనాలి. బట్ స్టిల్ మీరు గూగుల్‌లో గాని సెర్చ్ చేస్తే ఇది సూపర్ ఫ్రూట్ అనే ఉంటది. కావాలంటే మీరెళ్లి సెర్చ్ చేయొచ్చు. మరి డయాబెటిస్ మరి వస్తుంది అంటే మరి ఇది సూపర్ ఫ్రూట్ అవ్వకూడదు. సో, అసలు వాస్తవాలేంటి? నేను ఏ విధంగా దీన్ని తీసుకున్నాను? నిజంగా నేను తీసుకున్నప్పుడు నేను రోజులో ఎన్ని ఫ్రూట్స్ తిన్నాను? అలాగే సీజన్ మొత్తం ఎన్ని ఫ్రూట్స్ తిన్నాను? నాకు నిజంగా డయాబెటిస్ అనేది పెరిగిందా? తగ్గిందా? అనేది నేనిప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూడండి సింపుల్‌గా. సో, ప్రీవియస్ ఇయర్ అంటే నా బాడీ మీద నేను ట్రైల్ చేసుకోవడానికి, ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసుకోవడానికి సీతాఫలం నిజంగా డయాబెటిస్ పెరుగుతదా? పెరగదా? అని చూసుకోవడానికి నేను ఒక ట్రైల్ ఏసానండి. సో, ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అవ్విన తర్వాత ఎంటనే నేను వితిన్ 10 డేస్ టైమ్‌లో ఆహ్, ఒక దగ్గర దగ్గర 4 డేస్ అండి. ఆ 4 డేస్‌లో ప్రతిరోజు కూడాని డజన్ సీతాఫలాలు అంటే 12 సీతాఫలాలు తిన్నానండి. ఓన్లీ సీతాఫలాలు. అంటే పొద్దున్న నార్మల్‌గా ఫుడ్ తీసుకునేవాడిని. ఫైబర్ ఫుడ్ తీసుకునేవాడిని. నా డైట్ వేరేగా ఉందండి. సో, మా పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, దాని తర్వాత రైస్ మాత్రం కాదండి. రైస్ ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకోలేదు. అది నా లంచ్, నా డైట్ అనేది వేరు. అది ఫ్యూచర్ వీడియోస్‌లో నేను మెల్లగా ఇంట్రొడ్యూస్ చేస్తాను. దాని తర్వాత నైట్ వచ్చేసరికి ఓన్లీ సీతాఫలాలు. అంటే డజన్ సీతాఫలాలు తిని పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాగా నేను ప్రీవియస్ ఇయర్ నా ఎంటైర్ లైఫ్‌లో ఎన్నైతే సీతాఫలాలు తిన్నానో అంతకు మించి ప్రీవియస్ ఇయర్ నేను తిన్నా. అయినా సరే నాకు 0.1% కూడా నాకు డయాబెటిస్ అనేది పెరగలేదు.
సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, రైస్ ఏదైతే ఉందో అది విష పదార్థం. దాన్ని ఇక్కడ అమృతంగా చేసేసారు. ఈ సీతాఫలం ఏదైతే ఉందో, సీతాఫలమే కదండి, ఏ ఫ్రూట్స్ అయినా సరే, ఏదైతే ఉందో ఇది అమృతం. దీన్ని విషం కింద మార్చేశారు. అంటే ఇప్పుడు సీజన్ వచ్చింది, ఎవరైనా ఒక్క సీతాఫలం తింటే అదిగో బ్లడ్ షుగర్ పెరిగిపోయింది ఆ మనిషికి. నేను ఆ రోజే చెప్పాను సీతాఫలాలు తినద్దు, అయినా సరే నువ్వు సీతాఫలాలు తిన్నావు. ఒక్క సీతాఫలం తిన్నందుకే ఇంత నీ బ్లడ్ షుగర్ అనేది ఇంత హైక్ అయిపోయింది. నేను వద్దని చెప్పినా సరే నువ్వు తిన్నావు అని చెప్పి అంటారు. మరి పొద్దున్న ఇడ్లీ, మధ్యాహ్నం రైసు, సాయంకాలం రైసు, మరి తిన్నప్పుడు మీకు బ్లడ్ షుగర్ అనేది పెరగట్లేదండి? అసలు మెయిన్ మీరు తినకూడనిది రైసు, ఇడ్లీలు ఇవి తినకూడని, అవి మీరు కడుపు నిండా తినేసి ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి వచ్చి ఈ సూపర్ ఫ్రూట్ ని ఒక్కసారి తింటే బ్లడ్ షుగర్ పెరిగిందని చెప్పేసి దీన్ని మీరు విష పదార్థం కింద దీని మీద స్టాంప్ వేసేసి పక్కన పెట్టేస్తున్నారు. ప్రకృతి నుంచి వచ్చిన ఏ ఫ్రూట్ అయినా సరే, ఏదైనా సరే, మనకి అందులోని ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్ అయితే మనకి హాని అనేది చాలా అంటే చాలా మైన్యూట్ లో ఉంటది. ఏదో గన్నేరో ఏదో అయితే మాత్రం మనకు హాని ఉంటది. ఈ అసలు హానే కాదు. అలాంటిది మీరు అవాయిడ్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఇది తినాలి అనుకుంటే పోనీ మీరు ఓ పని చేయండి. మీరు అన్నం నేను వదిలి ఉండలేను, నేను ఒకేసారి నేను అన్నాన్ని అవాయిడ్ చేయలేను అనుకుంటే ఓ పని చేయండి. మధ్యాహ్నం మీరు ఎంత అన్నం తినే దగ్గర మీరు ఎంత అన్నం తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి మీరు కర్రీ దాని ప్లేస్‌లో కర్రీ ఎక్కువ నింపండి. నైట్ టైమ్ వచ్చేసరికి రైస్ అవాయిడ్ చేయండి. దాంతో ఒక మూడో లేకపోతే రెండో సీతాఫలాలు తీసుకోండి. దాంతో పాటు ఇంకో అరటిపండు ఏదో తీసుకోండి. మీకు మరుసటి రోజు బ్లడ్ షుగర్ పెరుగుతుందో లేదో మీరే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది నా నేను నా బాడీ మీద నేను ప్రాక్టికల్స్ చేసి నేను ఈ విషయాన్ని చెప్తున్నానండి. సో ఎటువంటి టెన్షన్ పడకండి. ఈ సీజన్ లో మీకు సీతాఫలాలు అనేవి చాలా మంచిగా దొరుకుతాయి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్ అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా చిన్న పిల్లలకైతే మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. అలాగే పెద్దలు కూడా ఎవరైనా షుగర్ తో బాధపడితే వాళ్ళు విష పదార్థాన్ని ఫస్ట్ మీరు ఎలిమినేట్ చేయండి. రైస్ ని ఎలిమినేట్ చేయండి. అలాగే ఆ షుగర్ ని, మైదాని, ఇడ్లీని, దోసని, బోండా దాన్ని ఎలిమినేట్ చేయండి. ఇది తీసుకోండి. మీకు ఏ విధమైన హాని జరగదు, ఏమీ జరగదు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నానండి. అంటే నా బాడీకి ఈ విధమైన రిజల్ట్ వచ్చింది. ఖచ్చితంగా మీకు వస్తదా అంటే వస్తది. మీరు నమ్మకం పెట్టుకోండి. ఆ రైస్ ని మాత్రం మీరు ఫస్ట్ పక్కన పెట్టండి. ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ మీరు దీన్నైతే ఈ ఫ్రూట్ నైతే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. అదేనండి సో నేను చెప్పదలుచుకునేది ఇదేనండి. సో మళ్ళీ ఎక్కడైతే ఇది నేను ఇప్పుడు చెప్పకపోతే సీతాఫలాల సీజన్ అనేది క్లోజ్ అయిపోతదా అని చెప్పి ఈ వీడియో నేను చేశాను. సో ఈ వీడియో ఎక్కడితో నేను ముగిస్తున్నానండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోని నెక్స్ట్ మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ గాని మీకు నచ్చినట్టయితే, నా కాంటెంట్స్ గాని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.